మాస్టర్తో మాటామంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ సినీ రైటర్ గోపి గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. మీరు 100 సినిమాల వరకు వర్క్ చేశారు. మీరు ప్రముఖ డైరెక్టర్లతో వర్క్ చేశారు. ప్రముఖ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు కానీ, లేదంటే వేటూరి సుందరమూర్తి. అలాగే ఇంకో విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనుకోండి, దాంతో కూడా మీరు వర్క్ చేశారు. అవునండి. ఫస్ట్ మేము ఏమనుకుంటామంటే పవన్ కళ్యాణ్ గారు మరి డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండి. ఇప్పుడు ఆయన ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చిందండి. మన దేశానికి వచ్చిన పేరు మోడీ గారు కూడా ఆయన తుఫాన్ అని చెప్పారండి. పవన్ కాదు, గాలి కాదు, తుఫాన్ అని చెప్పి ఆయన పొగిడారు. ఆయన నిజంగా స్టాక్ మార్కెట్లో ఎన్ని పడిపోతున్నాయి అనుకున్న టైంలో నిజంగా పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఇవ్వడం అది దేశానికి మంచిది అయిందండి. అవునండి, కరెక్ట్. ఆయన ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసినట్టుగా మరి ఇప్పుడు రాశారు కానీ డైలాగ్ చాలా బాగా కుదిరింది ఆయనకి. పవన్ కళ్యాణ్ గురించి కొన్ని విషయాలు చెప్పండి సార్ మాకు. మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, అక్కడి నుంచి అసలు మీరు ఆ విషయాలు చెప్తే కొద్దిగా మా ప్రేక్షకులు ఆనందపడతారు. అది యాక్చువల్లీ ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి ఆ సినిమా వరకు వచ్చి అది పవన్ కళ్యాణ్ గారిని ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసిన సినిమా అనమాట అండి. అది ఆ గీతా ఆర్ట్స్లో చేశారు. డైరెక్టర్ గారు వచ్చి ఈవీవి సత్యనారాయణ, ఫేమస్. దానికి యాక్చువల్లీ ఏంటంటే పోసాని కృష్ణమురళి మెయిన్ రైటర్, కథా రచయిత. తర్వాత సత్యానంద్ గారు వచ్చి సంభాషణ రచయిత. మేమేమో ఈవీవి గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఆయనకిద్దరు మాది ఫస్ట్ మూవీ. దాంట్లో రాసిన ఒక టెలిఫోన్ ట్రాక్ అనేది, ఆ టెలిఫోన్ ట్రాక్ కోట శ్రీనివాసరావు బ్రహ్మానందం తర్వాత అప్పు తీసుకుని వాడు తిప్పుతుంటారు కదా, అది ఫస్ట్ అక్కడి నుంచి చూసిన తర్వాత ఫుల్ ప్లెడ్జెడ్గానే రాయండి అయ్యా మీరు ఇంక మీద కామెడీ సీన్స్. దట్ ఈస్ ద లాస్ట్ ఫిల్మ్ కామెడీ రాయడం. అక్కడి నుంచి ఫుల్ ప్లెడ్జెడ్ డైలాగ్స్ అవన్నీ రాస్తాం. ఆ ప్రాసెస్లో చిరంజీవి గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారిని ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పని ఒక ఆలోచనతో ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి సిట్టింగ్స్ అవి జరిగినాయండి. ఎక్కడంటే మద్రాస్ పామ్గ్రోవ్ హోటల్లో. ఓకే. హోటల్ పామ్గ్రోవ్ మెడ్రాస్లో, చెన్నైలో సిట్టింగ్స్ అవి జరిగినాయి. ఆ సిట్టింగ్స్లో జరగటం అప్పుడు ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారిని చూడడం. ఫస్ట్ ఫిల్మ్ లేతగా ఉండే మేము మాకు మ్యారేజెస్ ఏం లేదు, మేము కూడా కుర్రాళ్ళమే చూసాం. బాగానే వచ్చేవారు, ఎలా చేయాలి. తర్వాత సత్యానంద్ గారు అని చెప్పని విశాఖపట్నంలో ఆయన దగ్గర కాదు కదండి, ఆయన మాటలు వచ్చి సత్యానంద్ గారు కాదు, ఈయన వచ్చి ఈ యాక్టింగ్ అవి ఇవి ఆయనకి ట్రైనింగ్ అది ఇచ్చి దాంతో అక్కడ ఫస్ట్ టైం. అలాగనే ఈవిడ నాగార్జున గారి సుప్రియ గారు కూడా దాంట్లో హీరోయిన్. అదే ఆయన ఫస్ట్ ఫిల్మ్ అనమాట. సరే ఫస్ట్ ఫిల్మ్ అక్కడ జరిగిన తర్వాత కొంతకాలం మిగిలిన కొంత పార్ట్ ఏమో అక్కడ వైజాగ్లో షూట్ చేశారు. వైజాగ్ షూట్కి మేము వెళ్ళాలి. ఇక్కడ ఉన్నప్పుడు మేము చూసేవాళ్ళం, వస్తూ ఉండేవారు హోటల్కి. అప్పుడు చూడడం, అప్పుడు మాట్లాడడం, మామూలుగా మాట్లాడేవారు. సరే ఇప్పుడు మనకి ఆ యాక్సెస్ అనేది ఇప్పుడు ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి ఇప్పుడు మనకి యాక్సెస్ కష్టం అవుతుంది. కానీ ఆ కసి ఉంది, అప్పుడే ఉంది, మంచి కసి ఉండేదండి. సరే చెయ్యాలని ఒక ఇది. దాంతో అలాగ రావడం. తర్వాత ఇంకా అక్కడి నుంచి ఈ రాజకీయంగా రావడం. మొన్న ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్లో చూసింది యాక్చువల్గా ఆయన యొక్క ఆ తపన అదంతా కూడా అది ప్రతివాడు ఫీల్ అయ్యిందేనండి. అక్కడ ఉన్న ప్రజల ఫీలింగే ఈయన ద్వారా బయటకు వచ్చింది. అందుకని ప్రజలు కనెక్ట్ అయిపోయారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు అనలేము అలాగా, నిన్ను పోతాను తొక్కుతాను అని ఎవరైనా కానీ మనకు చాలా భయంగా ఉంటుంది. ఇప్పుడు అంటే అప్పుడున్న ఆ స్టేట్లో ఉన్న పరిస్థితులను బట్టి ఆ ప్రజలు కూడా బయటికి అనలేని పరిస్థితుల్లో కూడా చాలా మంది ఉన్నారు. అవును. సో వాళ్ళందరి తరఫున ఈయన ఎక్స్పోజ్ అవుతున్నాడు. నా ఫీలింగ్ ఏదైతే ఉందో అది ఇతని ద్వారా బయటకు వస్తుందని ప్రతి ఒక్కడు ఫీల్ అయ్యాడు, కనెక్ట్ అయ్యారు. సో అందుకని మీకు 22 సీట్లు, తర్వాత ఆ ఎంపీ సీట్లు ఏవైతే పోటీ చేశారో మాసివ్ మెజారిటీ తోటి 100% స్ట్రైక్ తీసుకెళ్లి అసెంబ్లీలో కూర్చోబెట్టారు. సో ఆయనకి మీ తరఫున మా కంగ్రాచులేషన్స్. మీ తరఫు ఇది కూడా మాకు ఒక అవకాశం కింద ఉపయోగించుకుని నేను కంగ్రాచులేషన్స్. ఆయన సినిమాలు చూస్తుంటే కూడా గొప్పగా ఉన్నాయండి. అది భీమ్లా నాయక్ కానీ, తర్వాత కొత్త సినిమాలు అన్నీ వచ్చినాయి కదండి. అవునండి, అవును. అప్పటికి అసలు మీరు మొట్టమొదటి సినిమాకి చాలా డిఫరెన్స్, చాలా మెచ్యూరిటీ. అంటే న్యాచురల్ కదండి. ఫస్ట్ సినిమాకి దాని తర్వాత అది అలవాటు అయ్యే కొద్ది ఫస్ట్ దానికి వేరండి. ఎవరైనా అది తప్పదు. అది రాను అలవాటు అయితే కెమెరా ముందుకు రావడం, కెమెరా ఎప్పుడైతే అలవాటు అయిందో అదంతా ఈజీగానే ఉంటుంది. కానీ అప్పటికి ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఇప్పుడున్న ఫెసిలిటీస్ ఇప్పుడు అంటే క్యారవాన్ అని అటువంటివి ఉన్నాయి. అప్పుడేం లేదు. అప్పుడు షూటింగ్ గ్యాప్ లో కూర్చోడం, చెట్టు కింద కూర్చోవడం, అందరూ చెట్టు కింద కూర్చోవడం, గొడుగు పెట్టుకోవడం, కూర్చోవడం. గొడుగు క్యారవాన్లు అవి ఇవి ఇప్పుడు ఏం లేదు, అసలు ఎక్కడా లేవు. ఆ భోజనాలు అందరితో పాటు ఉండే, అందరితో పాటే.
భోజనాలు అందరితో అందరితో పాటు భోజనాలు చేసేది. నేను మాట్లాడేవారంటే కొత్తగా ఆయన పాపం కొత్తగా ఉన్నట్టున్నారు. కొత్తగా ఉండేది. ఆ, అప్పుడు మాట్లాడేవారండి, ఉమ్. మామూలుగా మాట్లాడేవారు. అది సీన్ ఎలా చేసాం, ఇది ఎలా ఉంది, అంతేదా చిన్న సింపుల్ గా మాట్లాడమే కానీ అవును చాలా షై ఫీల్ అవుతూ ఉండేవాడు ఆయన అప్పుడు. అవును. ఆ టైంలో అవును ఫస్ట్ ఫిల్మ్ కదా అవునండి. దాంతో. అంటే కెమెరా ఎన్ని అంటే ఎంత యాక్టింగ్ వచ్చినా మాకేంటి చిరంజీవి ఈ పవన్ కళ్యాణ్ గారికి చేసాం సార్, మీ తమ్ముడు గారికి చేశాను సార్ అని చిరంజీవి గారికి రాద్దామని ఒక అవును మాకేంటంటే ఇంకా పెద్ద హీరో వెళ్ళాలని సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటారు. అంటే పవన్ కళ్యాణ్ గారి ద్వారా చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి ఆయన సినిమాకి ఏమైనా మీరు ప్లాన్ చేసుకోవచ్చు, చేయొచ్చు. ఆయన మెప్పించాలి. మాకున్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే సార్, ఇన్ని సినిమాలు రాసాం కానీ బట్ మేము చిరంజీవి గారితో మాత్రం చేయలేకపోయాం. ఒక్క మృగరాజు కథ ఆయన ఎదురుగుండా కూర్చుని మన వినిపించినప్పుడు మాత్రం మృగరాజు టైంలో మాత్రం ఇంటరాక్షన్ వచ్చింది, కానీ ఆ కథ గురించి దాని గురించి సిట్టింగ్స్ మాత్రం అదైనా ఒక సిట్టింగే చిరంజీవి గారితో చేసిన తర్వాత అదే దానికి ఎంటర్టైన్మెంట్ ఎలా చేయాలి, ఎంటర్టైన్మెంట్ సీన్స్ ఎలా చేయాలి అని సత్యానంద్ గారితో గుణశేఖర్ గారు డైరెక్టరు ఆ టైంలో చిరంజీవి గారి ఇంట్లోనే జరిగింది. అదైనా ఒక్కరోజును అది కూడా దట్టు ఆయనతో మేము డిస్కస్ చేయడం చిరంజీవి గారితో. అప్పుడు స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాం ఈయనతో చేయాలి సినిమా అని. కానీ విషయం ఏంటంటే మాకు ఇప్పటికే అవకాశం లేదు. తర్వాత ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టారు, అక్కడికి వెళ్ళారు రాజకీయంగా. ఇక పవన్ కళ్యాణ్ గారిని చూసినట్లయితే ఆయన కొత్త అంటే సినిమాలు ఏవి బాగా నచ్చినాయి సార్? మొట్టమొదటి సినిమా చూసారు మీరు, ఆ తర్వాత బాగా నచ్చింది మీ హత్తుకుని అవును బాగా చేశాడు రా, డైలాగ్స్ కానీ యాక్షన్ కానీ. ఆయన తర్వాత సుబ్బయ్య గారిది గోకులంలో సీత ఒకటి చూసారు మీరు? అది యాక్చువల్ తమిళ నుంచి గోకులంలో సీత ఒకటి చాలా బాగుంటుంది చూడండి, చాలా. తర్వాత భీమనేని శ్రీనివాసరావు గారు డైరెక్ట్ చేసింది సుస్వాగతం, ఐడియా ఉంది? సుస్వాగతం చాలా బాగుంది. సుస్వాగతం అనేది ఎక్సలెంట్. అది దాంట్లో ఆయన యొక్క అప్పటికి ఆ సుస్వాగతం సినిమా అది థర్డ్ ఫిల్మ్ ఆర్ ఫోర్త్ ఫిల్మ్, అప్పటికి చాలా ఇంత మెచ్యూరిటీ వచ్చిందే అనిపించేలాగా కళ్ళ ముందు వచ్చిన ఆయన అప్పటికే మెచ్యూరిటీ వచ్చేసింది. చాలా బాగా చేశారు ఈయన, చాలా బాగుంది. ఆ సినిమా ప్రివ్యూ చూసాం మెడ్రాస్లో చూసాం డైరెక్ట్ గారు మేము. అయితే మాకున్న అప్పటికున్న సినిమాలు ఆ దాంట్లో భీమనేని గారు అడిగినా మేము ఆ సుస్వాగతం సినిమాని మేము చేయలేకపోయాం, యాక్చువల్లీ చేయలేకపోయినా కూడా. బట్ ఆ సినిమా చూసిన తర్వాత మాత్రం అంటే చిన్న మామూలుగా సిట్టింగ్స్లో వాటిల్లో కూర్చొని డిస్కస్ చేసుకుని అది ఇలా చేసుకుంటే బెటర్ అలా చేసుకుంటే బెటర్ అనేది చిన్న మామూలు టాక్స్ తప్ప, ఆ చిన్న డిస్కషన్స్ తప్ప ఫుల్ ప్లెజ్డ్గా మేమైతే చేయలేదు. కానీ బట్ ఆ సినిమా చూసిన తర్వాత మాత్రం భలే చేసాడు రా ఈయన అనిపించింది. అత్తారింటికి దారేది అది సినిమా అండి. అత్తారింటికి దారేది ఇప్పుడు మీకు వచ్చేసేటప్పటికి అది లైమ్ లైట్లో ఆయనకున్న ఒక ఇమేజ్ వచ్చేసింది, గబ్బర్ సింగ్ అవన్నీ ఆ ఇమేజ్లో చేసిన సినిమాలో ఆ కిక్ వేరండి. అది ఒక ఇమేజ్ లేనప్పుడు చేసిన దానికి ఒక ఇమేజ్, ఈ ఇమేజ్ అంతా ఆడియన్స్ ఇచ్చిందే, ఆడియన్స్ దగ్గర నుంచే కదండి. వాళ్ళ నీరాజనాలు పట్టే కొద్దీ ఇక్కడి నుంచి ఆ ప్రభ వేరు. అది ఈ డైరెక్టర్స్ అందరూ కూడా వాళ్ళని ఎలా కావాలి ఆడియన్స్ కి అనేది మోల్డ్ చేస్తారు కదా. అభిమానులు ఏం కోరుకున్నారు, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఈ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయగలుగుతా. ఇప్పుడు ఆ క్యాల్కులేషన్స్ అన్ని తర్వాత వస్తాయి అన్నమాట. ఈ రాజకీయాలు వచ్చిన తర్వాత మీరు ఎంత ఊహించారని, ఇంత డిప్యూటీ సీఎం అవుతారని కానీ, అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పథకాలు 2,70,000 కోట్లు ఇచ్చేస్తామని అంటున్నారు. మీకు ఏమనిపించిందండి ఈ సినారీలో డిప్యూటీ సీఎం విషయంలో? ఆయన అవుతారని తెలుసు మాకు, అంటే డెఫినెట్గా ఆయన నెగ్గుతారని తెలుసు. ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది అక్కడున్న ప్రజలతోటి, మేము టీవీలోనూ అక్కడ ఇక్కడ మమేకం, వాళ్ళతోటి మమేకం ఎప్పుడైతే ఏం లేదు సార్. నాయకుడు అనేవాడు, నేను నాయకుడిని కాదు, నేను కూడా సామాన్య మానవుడిని అని చెప్పి వాళ్ళతో ఎప్పుడైతే మమేకం అయిపోతాడో, అది కలిసిపోతారో, వాళ్ళ బాధను ఎప్పుడైతే ఎక్స్ప్రెస్ చేస్తాడో 10 మందికి తెలిసేలాగా, అతను వాళ్ళ దేవుడైపోతాడండి. నాయకుడు అవడం దేవుడైపోతాడు. ఈయన దేవుడైపోయాడు ఇప్పుడు వాళ్ళ దృష్టిలో. నాకు తెలిసినంత వరకు జగన్ గారు ఈయన కనిపెట్టాడండి. ఏమంటే ఈ మూలస్థానం ఎవడంటే పవన్ కళ్యాణ్, అందుకే ఆయన పెళ్ళాలని. అంటే యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ ఒక చిన్న ఇది ఉందండి, ప్రతివాడికి ఒక పర్సనల్ లైఫ్ అనేది ఒకటి ఉంటుంది. అవునండి. పర్సనల్ లైఫ్ అనేది చాలా మందికి అనవసరం అండి. వాళ్ళు వింటారు, ఊరుకుంటారు. ఇప్పుడు ప్రతివాడికి ఒక్కొక్కడికి ఒక్కొక్క వీక్నెస్ ఉంటుంది. దాన్ని రెక్టిఫై చేసుకొని, ఇప్పుడు నేను ఎవడైనా రోడ్డు మీద పడిపోయాడు సార్, నేను పరిగెత్తుకుంటే వెళ్ళి వాడు చెయ్యొచ్చి లేపినప్పుడు వాడికి నేను ఆ టైంకి ఆ ట్రాఫిక్లోనూ వాటిల్లోనూ నన్ను ఏదైనా వెహికల్ గుద్దేస్తుందేమో నన్ను భయంతో ఉన్నవాడికి నేను దేవుళ్ళే కనిపిస్తా. ఇప్పుడు నా వెనకాల నాకు ఎంతమంది ఇదైతే ఏంటి, నేను ఎవరితోటి ఇచ్చేసిన అప్పుడు నా పర్సనల్ లైఫ్ వాడికి అక్కర్లేదండి. 10 సార్లు అదే పదే చెప్తే దట్ ఈస్ ఎవర్షన్ అనేది వస్తుంది కదా. అది ప్రజల్లో ఒక యావగింపు అంటారు కదా. అయితే ఏంటి ఇప్పుడు
అయితే ఏంటిట మూడు అనే పడాలు ఇది వచ్చి అది ఆ పరాకాష్ఠకి వెళ్ళిపోయిందంటారు చూసారా. ఇప్పుడు అదే విషయంలో ఆయన విషయంలో అది జరిగింది. అదే వీళ్ళు ప్రతి ఓడును కాన్సన్ట్రేట్ చేసి ఏమన్నా ప్రాబ్లం ఇది ఉంటే రాజకీయంగా ఎదుర్కోవడం వేరండి. రాజకీయంగా ఎదుర్కోవడం వేరు. అవును, పర్సనల్ ఇదిని తీసుకొచ్చి అతని ఏదో కొంగదీయాలనే ఇంకోటన్నా చేసే కూడా ఇంకా బౌన్స్ బ్యాక్ అవుతుంది. అది న్యాచురల్ కదా. దత్తపుత్రుడు అని, ప్యాకేజీ స్టార్ అని అలా అనేసరికి ప్రజల్లో ఆయన మీద ఇంకా సింపతి పెరిగినట్టు నాకు అనిపిస్తుంది. డెఫినెట్ ఇప్పుడు అదే కదండి జరిగింది. సింపతి కన్నా ఇక్కడ ఒక ఇదేంటంటే సార్, ఆయన మీద సింపతి ఉందా సింపతి లేదన్నది పక్కన పెట్టండి. అంటే 2 చోట్ల ఓడిపోయాడు అది సరే. ఇప్పుడు రాజకీయాల్లో గెలుపు ఓటమిలు అనేది కామనే సార్. ఇప్పుడు ఇక్కడ ఏంటవుతుందంటే ఆయన ఏంటంటే ఇప్పుడు ప్రజలు ఎవ్వరూ మాట్లాడలేని ఒక సిచ్యువేషన్లో ఉన్నారండి వాళ్ళు. ఆ మాట్లాడలేని సిచ్యువేషన్లో ప్రజలు ఏదైతే బాధపడుతున్నారో, ప్రజలు ఎంత నరకాన్ని అనుభవిస్తున్నారో అది తన యొక్క పర్సనల్ బాధ కింద ఫీల్ అయ్యి ఏ రోజైతే అతను బౌన్స్ అయ్యాడో ఇప్పుడు ప్రజలందరూ యాస్ మా రిప్రజెంటేటివ్ నువ్వేరా బాబు, ఎస్ మేము ఏదైతే ఫీల్ అవుతున్నామో అది నువ్వు ఇచ్చేయాలి, ఒక్కసారి నన్ను అసెంబ్లీకి పంపించండి చూడండి, ఎస్ ఈయన పంపిద్దాం, అసలు మన తరఫున మాట్లాడేవాడు ఈడే అని చెప్పి అనేసి ఈతనే మాట్లాడతారు, మన తరఫున మాట్లాడాలి, ఇతనే మాట్లాడాలి. మనం మాట్లాడలేంది. ఇప్పుడు మీరు ఒకడు బాధపడుతున్న ఒకడు ఉన్నాడండి, వాడు మాట్లాడలేకపోతున్నాడు, వాడి తరఫున ఒక మాట్లాడుతున్నా ఎస్ కరెక్ట్ అండి, ఆయన చెప్పేది కరెక్ట్ అండి అనగలరు తప్ప. ఇప్పుడు అక్కడ ఏంటంటే వాళ్ళు కూడా ఓకే ఏంటి గాడిద గుడ్డ ఆయనకి ఎన్ని ఇదైతే ఏంటి అదేంటి ఇదేంటి అనేది ఇప్పుడైతే ప్రజలు రియాక్ట్ అయ్యారు. అప్పుడు ఆల్రెడీ సగం పిక్చర్ క్లియర్. గణేష్ అడిగి ఇది వచ్చేస్తారు.